వచ్చండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరమ తండ్రి పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నాయన సహాయం చేయండి. వాక్యం వినబోచుండగా మా హృదయాలతో మాట్లాడండి. అయ్యయ్య ప్రభా, నాతో మాట్లాడండి అని ఎవరికి వారు మరి ప్రభా సిద్ధంగా ఉండటానికి కృప చూపించండి. ఈ వాక్యాన్ని స్వీకరించుటకు తండ్రి, మీ వాక్యము మా పాదములకు దీపము, మీ వాక్యము మా త్రోవకు వెలుగైనది. మీ వాక్యము వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును. మీ వాక్యము వెల్లడి అగుటతోడనే జ్ఞానం లేని వారికి జ్ఞానం ఇచ్చునని లేఖనాల్లో రాయబడి ఉన్నది. తండ్రి, జుట్టు తేనె దారుల కంటే, మేలిమైన బంగారము కంటే, ప్రశస్తమైన వెండి కంటే నీ వాక్యము కోరదగినది. కనుక ఈ వాక్యమును మేము వినబోచుండగా మాతో మాట్లాడి అయ్యా మమ్మల్ని సరిచేసి మమ్మల్ని బాగు చేయమని తండ్రి మీ పాదములు పట్టుకొని అతి వినయముగా మీ ప్రియకుమారుడు పరిశుద్ధుడు ప్రభువైన యేసు క్రీస్తు నామములో అడిగివేయి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో మనం ఇక వాక్యం చూసుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నా కొరకు తను తాను అప్పగించుకొనిన దేవుడి కుమారుని యందు విశ్వాసం వలన జీవించున్నాను. హల్లెలూయా. జాగ్రత్తగా మనము అర్థం చేసుకోవాలని ప్రభు నామములో మీకు మనవి చేయించున్నాను. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. క్రీస్తే నా యందు జీవిస్తున్నాడని నువ్వు నేను నిత్యము జ్ఞాపకం చేసుకోవాలి. ఇక జీవించువారము మనము కాదు, దేవుడే జీవిస్తున్నాడు మనలో. దేవుడే జీవిస్తున్నప్పుడు దేవుడి మాట వినాలి, కానీ ఈ లోకపు మాటలు మనము వినకూడదు. వినగా వినగా విశ్వాసము కలుగును, వినకపోతే విశ్వాసము లేదు, అంతకంతగా దిగజారిపోతారు. ఇప్పుడు అనేకులు ప్రభువుని నమ్ముకుంటున్నారు, కానీ ఎదగట్లేదు. 100కి 70 మంది దిగజారిపోతున్నారు, 100కి 30 మంది అభివృద్ధి చెందుతున్నారు. ఏ గుంపులో ఉన్నారో ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలని ప్రభు నామంలో మనవి చేయించున్నాను. ప్రభా ప్రభు అని ప్రార్థన చేస్తున్నారు, వస్తున్నారు, కానీ వింటున్నారో లేదో తెలియట్లేదు, దిగజారిపోతున్నారు, కానీ అభివృద్ధి చెందట్లేదు. ఎందుకంటే వాక్యము లేదు, వారి హృదయంలో వాక్యము లేదు కాబట్టి అభివృద్ధి చెందట్లేదు. వినుట వలన విశ్వాసము కలుగును. హల్లెలూయా. వినకపోతే అసలు విశ్వాసము నిలబడుతుంది. ఆటోమేటిక్గా నాకు బాప్తిస్మం ఇయ్యి, నాకు బాప్తిస్మం అని తీసుకుంటారు, కానీ లోపల వేరు అనేది లేదు. మరలా ఈ లోకంలో కలిసిపోతారు. ఈ లోకం నమ్ముతారు కానీ ఎదగరు, నమ్ముతారు కానీ వినరు, నమ్ముతారు కానీ ప్రార్థనకి రారు. వారు ఏమైపోతారంటే పతనం అయిపోతారు, కూలిపోతారు. ఏ చెట్టుకి అయితే వేరు ఉండదో ఆ చెట్టు ఏమైపోతుంది? కూలిపోతారు. అందుకని ప్రియులారా, మన వేరును మనము స్థాపించుకోవాలి. దేవుడిని వేరుని స్థాపించుకోవాలి. అందుకే ఈ లోకంలో కొట్టుకొని పోతున్నారు. మీరు ఒక స్థితికి రావాలి. ఏమని వచ్చిందంటే, నేను కాదు ఇక జీవించువాడను, క్రీస్తే నా యందు జీవించున్నాడు. క్రీస్తే జీవించు. మరి క్రీస్తుని యందు జీవించున్నప్పుడు నువ్వెంత జాగ్రత్తగా ఉండాలి. పౌలుగా చెబుతున్నాడు, ఇక నా బ్రతుకు కాదు, క్రీస్తే నా యందు ఆయనే జీవించున్నాడు, ఆయన మాట నేను వింటాను. హల్లెలూయా. కనుక పిల్లరా, మనము జ్ఞాపకం చూసుకోవాలి ఎలాగ జీవిస్తున్నాం అనేది. లేకపోతే డెవలప్మెంట్ ఉండదు.
అభివృద్ధి ఉండదు. ఏదో పరిగెత్తుతారు కానీ అది మరలా కిందకు రావాల్సిందే. గుర్తుపెట్టుకోవాలి. మీరు క్రీస్తులో నిలబడండి, మిగిలినవి మర్చిపోండి, దేవుడు అన్నింటిలో మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీరు క్రీస్తును మర్చిపోయి అన్నీ పెట్టుకుంటే మీకు ఉపయోగము లేదని జ్ఞాపకం చేసుకోవాలి. ఆలోచన చేయండి. ప్రభు నామంలో మీకు మనవి చేయించున్నాను. హల్లెలూయా. ఆయన వెలబెట్టుకున్నాడు నిన్ను. తన ప్రశస్తమైన రక్తాన్ని పెట్టి నిన్ను నన్ను కొన్నాడు. కొన్నప్పుడు మరి అంత జాగ్రత్తగా ఉండాలి. నిన్ను నన్ను కొన్నాడు. నీవు నేను దేవుని సొత్తు. నీవు నేను దేవుని సొత్తు. నువ్వు నేను దేవుని బిడ్డలము. నువ్వు నేను దేవునికి సొత్తు. గుర్తుపెట్టుకోవాలి. నువ్వు నేను నాది కాదు, నీది కాదు అనేది జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. అట్లాగే ఎఫెసీ 2 అధ్యాయం 1-2 వచనాలు పక్కనే ఉంది. ఎఫెసీ 2 అధ్యాయం 1-2 వచనాలు. చూసారా, ఒకప్పుడు మనం చచ్చిన వారమై కదా పాపంలో మ్రగ్గుచున్నాం, పాపంలో మునిగిపోతున్నాం. పాపం అనే ఊబిలో మునిగిపోతున్నటువంటి మనలను దేవుడు తన బాహు ఇచ్చి పైకి మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా రక్షించను. నీలో నాలో జీవించువాడు ఎవరండి? క్రీస్తే. గుర్తుపెట్టుకోవాలి. నాలో క్రీస్తు ఉన్నాడని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. నాలో క్రీస్తు ఉన్నాడని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండవ చచ్చిన వారు ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను. మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అపవాదిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకోండి. ఒకప్పుడు మనం నడుచుకున్నాం, ఇక ఇప్పుడు మనము నడుచుకోవద్దు. దేన్ని బట్టి నడుచుకోవద్దు? దేవుని బట్టి ఈ లోక దుష్టుని మాట మనము వినకూడదని ప్రభు నామములో మీకు మనవి చేయించున్నాను. హల్లెలూయా, ఆమేన్. కనుక పిల్లరా, మనం అపరాధముల చేతను పాపముల చేతను మనము చచ్చిన వారమై ఉండగా క్రీస్తుతో దేవుడు నిన్ను నన్ను ఏం చేశారు? బ్రతికించారు. ఇక నువ్వు నేను బ్రతుకుతున్నావంటే క్రీస్తే, ఇంకెవరు లేరనేది గుర్తుపెట్టుకోవాలి. నువ్వు నేను బ్రతుకుతున్నావంటే క్రీస్తే. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఒకప్పుడు నడుచుకున్నాం, ఈ లోక సంబంధిని ఆచారాలు ఆచరించాము. ఇక ఇప్పుడు మనము ఆచరించొద్దు. ఈ లోక ధర్మం చొప్పున నువ్వు నేను నడవద్దు. నువ్వు నేను నడవాల్సింది ఈ గ్రంథం ఏం చెబుతుందో ఆ ప్రకారమే నడవాలి. లేకపోతే వెళ్ళిపోండి. ఈ ప్రకారంగా నడవకపోతే వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. మిమ్మల్ని ఎవరిని బలవంతం చేయరు. కొంతకాలమే. ఎన్నిసార్లు చెప్పినా కానీ వినని వాడు మరీ తిరుగు లేకుండా హఠాత్తుగా ఏమైపోతాడు? నాశనం అయిపోతాడు. నువ్వు ఈ ప్రభుని నమ్ముకున్నప్పుడు ఈ ప్రభు చెప్పిన మాటే వినాలి కానీ ఇక ఈ లోకస్తులు చెప్పిన మాటలో వినకూడదని ప్రభు నామంలో మీకు మనవి చేయొచ్చు. ఏది ఏమైనా కష్టమైన నష్టమైన నాకు ఆ ప్రభువే దిక్కని అటువంటి నిర్ణయంతో ఉండాలని ప్రభు నామంలో మీకు మనవి చేయించున్నాను. ఇకనైనాను మారండి, ఇకనైనాను మారండి, ఇకనైనాను మారమని ప్రభు నామంలో మీకు మనవి చేయించున్నాను. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 24వ వచనంలో ఏముందంటే, అదిగో చూసారా, మన దురాశలు మన కోరికలు వాటిని ఏం చేసాం? మనము సిలువేసేసాం. నో మోర్ డిజైర్స్. ఈ లోకానుసారమైనటువంటి ఇక కోరికలు, ఈ లోకానుసారమైనటువంటి ఆశలు, ఈ లోకానుసారమైనటువంటి ఇచ్చలు మనము త్వజించాలి, విడిచిపెట్టాలని దేవుడు కోరు. ఎందుకంటే నీలో నాలో జీవించువాడు క్రీస్తుయే.
కనుక క్రీస్తు మాట వినాలి కానీ ఇక మనము ఎవరి మాట వినకూడదని ప్రభు నామములో మనం చేయించున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. మరి ఇంకా నువ్వు ఈ లోకాశలు దొరకకపోతే సంకటం, ఏదో ఆశిస్తారు, దొరకకపోతే శోధన, ఏదేదో ఆశిస్తారు, ఆశించింది దొరకకపోతే కష్టం, బాధలు. కనుక పిల్లరా, మీరు దేవుని పూర్వకంగా దైవకంగా మనము ఆలోచన చేయాలని ప్రభు నామములో మీకు మనం చేయించున్నాం. మనకందరికీ తెలుసు శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. ఎక్కడుంది? గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 19 చదువుకుందాం. అక్కడే ఉంచండి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి ఏమనగా, గుర్తుపెట్టుకోవాలి, జారత్వము, అపవిత్రత, పాపకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, దేశములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, వేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరిలో కూడిన ఇంకను నటన చేస్తున్నారు జనాలు. అల్లరితో కూడిన ఆటపాట, మత్తతలు, మత్తు. ప్రార్థనకు వస్తున్నారు, మందు తాగుతున్నారు. ప్రార్థనకు వస్తున్నారు, ఎకశకాలు చేస్తున్నారు బయట. మళ్ళీ ఇక స్టేటస్లో పెడుతున్నారు, ఎందుకంత ఘనకార్యం ఉండాలి, సిగ్గు ఉండాలి, సిగ్గులు నచ్చుండాలి. అందరూ చూడండి అయ్యా మా అవతారాలని మళ్ళీ ఎక్కడ పెడుతున్నారు? అక్కడ చూసిన వాళ్ళే కాదు, ఇంకా బయట కూడా చూడాలి మన స్టేటస్. సిగ్గులు నచ్చు ఉండాలండి, బుద్ధి లేకపోతే. ఇవన్నీ శరీర కార్యములు, వీటిని ఏం చేయాలి? మనము విడిచిపెట్టాలి. ఎప్పటికీ తెలుసుకుంటారు, ఇంకనూ బుద్ధి లేదు, ఇంకనూ బుద్ధి లేదు, ఇంకనూ బుద్ధి లేదు, దిగజారిపోతారు, నశించిపోతారు అని నాకు వాక్యమే చెబుతుంది. నశించిపోతారు, దెబ్బకు పాడైపోతారని ప్రభు నామములో మీకు మనవి చేసి, ఇకనైనా మనసు మార్చుకోండి. ఇప్పటికైనా నువ్వు ఇంకనూ ఏం చేయాలి? మనసు మార్చుకొని దేవుడు కనికరిస్తాడు, క్షమిస్తాడు. హల్లెలూయా. తర్వాత వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోవడానికి మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. మనం స్ట్రగులింగ్, దేవుడిలో మనం అనేకమైన బాధలు, దేవుడిలో అనేకమైన వేదనలు పడుచున్నాం. ఎందుకంటే దేవుని రాజ్యం కొరకే. మన ప్రయాసం దేనికోసం అండి? దేనికోసం మన ప్రయాసం? దేవుని రాజ్యం, దేవుని రాజ్యానికి మన ప్రయాసం. ఇట్లాంటివి చేస్తే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోనరు. కనుక పిల్లలను జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. తర్వాత ఏమన్నా? ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమేదీ లేదు. క్రీస్తు యేసు సంబంధుల శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి. ఒక్కసారి మీరు ఈ మాటలు జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు నామములో మీకు మనం చేయించున్నాను. హల్లెలూయా. శరీర కార్యములు, ఆత్మఫలములు. శరీర కార్యములు మనకు తెలిసినవి, ఆత్మఫలాలు మనకు తెలిసినవి. ఆ రీతిగా మనం జీవించాలని ప్రభు నామములో మీకు మనవి చేయించున్నాను. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదీ లేదు. కనుక పిల్లరా, జ్ఞాపకం చేసుకుని ఎలా జీవిస్తున్నామో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు నామములో మీకు మనం చేయించాం. రోమపత్రిక 6వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చూసినట్లయితే, రోమపత్రిక 6వ అధ్యాయం 11వ వచనం.
మీరును పాప విషయం మృతులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకోండి. పాప విషయంలో సచ్చిన వారుగా ఉండాలి. అల్లరి విషయంలో, ఆటపాటల విషయంలో, బూతులు, త్రాగుడు, వీటి విషయంలో సచ్చిన వారిగా ఉండాలి. చచ్చిన వారిగా ఉండాలి. పాప విషయంలో చచ్చిన వారిగా ఉండాలి. దేవుని విషయంలో మనం సజీవులుగా ఉండాలి. మంచి కార్యాలు చేయడానికి ముందుకు రావాలి. చెడు కార్యాలు చేయడానికి చచ్చిన వాడిగా ఉండాలి. గుర్తుపెట్టు. చచ్చిన వాడు లేస్తాడా? నో, యు ఆర్ డెడ్ టువర్డ్స్ సిన్. చనిపోయినట్టు ఉండాలి. మంచి కార్యాలకు యాక్టివ్గా ఉండాలి. చెడు కార్యాలకు చచ్చినట్టుగా ఉండాలి. గుర్తుపెట్టుకోవాలి. వాక్యం మనకు సెలవిస్తుంది. హల్లెలూయా. మనం ఇక పాపులకు దాసులము కాకూడదు, పాపానికి దాసులము కాకూడదని ప్రభు నామంలో మీకు మనవి చేయించుకున్నాం. దేవుని వెంబడించడం అంటే అవసరమైతే ఏం చేయాలి? కొన్ని వదులుకోవాల్సి వచ్చింది. వదులుకోవాలి. కొన్ని కుటుంబాలను వదులుకోవాలి. లేకపోతే నువ్వు దేవుడిని వెంబడించలేవు. కుటుంబాన్ని వదలాలి. ప్రభు చెప్పాడు, నీ తల్లిని, తండ్రిని, నీ పిల్లలను, నీ పొలము, నీ ఆస్తులను, ఆఖరికి నీ ప్రాణాన్ని కూడా లెక్క చేయొద్దు నీవు నన్ను వెంబడించాలంటే అన్నాడు. హల్లెలూయా. కొన్ని కుటుంబాలను వదులుకోవాల్సి వచ్చింది. కొన్ని ఆచారాలను విడిచిపెట్టాలి. అంతకుముందు ఆచారాలు ఇక మనము చేయకూడదు, విడిచిపెట్టాలి. కొన్ని కుటుంబాలను వదులుకోవాలి. అట్లాగే కొంత గౌరవాన్ని పోగొట్టుకోవాలి. నీకున్న కీర్తి, నీకున్న గౌరవాన్ని కూడా వదిలేసుకోవాల్సి వచ్చింది ప్రభువుని వెంబడించాలంటే. అట్లాగే నీకున్న జాబు, ఆ జాబ్ కూడా నువ్వు వదిలేయాల్సి వచ్చింది. ఒకసారి నువ్వు క్రైస్తవురాలు అమ్మా, నువ్వు నాకు పని చేయాల్సిన పని లేదు అని కన్నుబడి పెట్టుకోరు. నీ మొహం చూస్తే, నా మొహం చూస్తే కొంత రానివ్వరు. అయినా కానీ వదిలేస్తాం. ఆమె జాబ్ వదులుకోవాల్సి వచ్చింది, కుటుంబాన్ని వదులుకోవాల్సి వచ్చింది, గౌరవాన్ని పోగొట్టుకోవాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోవాలి. అవసరమైతే ప్రాణాన్ని కూడా వదిలేయాల్సి వచ్చింది నువ్వు నిజముగా దేవుడిని వెంబడిస్తే. ఆమె ఎంతోమంది మరి ప్రాణాన్ని విడిచిపెట్టారు. ఎంతోమంది. మన అమెరికా దేశంలో చార్లీ కర్క్ అని ఒక కన్సర్వేటివ్ క్రిస్టియన్, అంటే ఎక్కడో రాజీ పడడు. ఈ బైబిల్ విషయంలో రాజీ లేదు ఆయనకి. అట్లాంటి వ్యక్తిని ఒక పేద యూనివర్సిటీలో మాట్లాడుతుంటే పక్కకు వచ్చి ఆయనకి ఇక్కడ గన్ను పెట్టి ఆయన సత్యం బోధిస్తున్నాడు. అడిగిన ప్రశ్నలకు జవాబు ఇస్తున్నాడు. అందరూ ఆశ్చర్యపోతున్నారు. కొన్ని లక్షల మంది ఆయనను వెంబడిస్తున్నారు. ఆయన ఏంటంటే బైబిల్కు విరుద్ధంగా జరిగిస్తున్నటువంటి వ్యక్తులను ఖండిస్తున్నాడు, గద్దిస్తున్నాడు. అది వారికి ఇష్టం లేదు. చూడండి, నువ్వు తప్పు చేస్తున్నావని, తప్పు చేసినాడంటే వాడి కోపం వచ్చింది. 21 సంవత్సరం షూట్ చేసిన ఆ వ్యక్తి, చనిపోయిన వ్యక్తి 31 సంవత్సరాలు. ఎంతో ప్రభావం చేశాడు. బైబిల్ చక్కగా బోధించాడు. ఎంతో మంది నమ్ముకుంటున్నారు. కానీ ట్రాన్స్జెండర్స్ అంటే ఆడవాళ్ళు మగవాళ్ళుగా ఆపరేషన్ చేసుకుంటారు. దీని విరుద్ధము అన్నాడు బైబిల్. ఇట్లా చేసుకోకూడదు అన్నాడు. వీడు 21 సంవత్సరం వీడేం చేశాడు? ఒక ట్రాన్స్జెండర్ని లవ్ చేసి తనతో ఉంటున్నాడు. ఒక మగోడు ఆడగా మారినటువంటి వ్యక్తిని ప్రేమించి అతనితో ఉన్నాడు. అందుకు కోపం వచ్చిందంటే ఏంటి? బైబిల్లో చెప్పింది చెప్పాడు ఆయన. హల్లెలూయా. వీళ్ళందరినీ ఖండించాడు, గద్దించాడు, గట్టిగా జీవించమని చెప్పాడు. అందుకని ఆయన చంపేశాడు. ఆఖరికి ఆయన ఎవరు పట్టించారంటే వాళ్ళ తండ్రి పట్టించాడు. ఎవరు పట్టించారు? సొంత తండ్రి. సొంత తండ్రి నా కొడుకేనయ్యా ఆయన చంపిందని తీసుకుని వెళ్ళి పోలీస్ స్టేషన్లో
అప్పగించేశాడు. ₹1,00,00,000 పరిహారం ఇస్తామని చెప్పారు ముందుగానే. ₹1,00,00,000 పట్టించిన వాడికి ఎంత? ₹1,00,00,000 అంటే $100,000. $100,000 అంటే ₹1,00,00,000 దగ్గర. అవి ఇస్తానంటే అవి ఇస్తారని కాదు, కానీ ఆ కొడుకు తప్పు చేశాడని ఆ కొడుకుని తీసుకొని వెళ్ళి ఏం చేశాడండి? పోలీస్ స్టేషన్లో అప్పచెప్పాడు. పోలీస్ స్టేషన్లో అప్పచెప్పి ఇతనే వీడు నా కొడుకయ్యా, ఈయనే చార్లీ గారిని షూట్ చేశాడని అప్పచెప్పాడు. కానీ 3 విషయాలు ఆయన ఏం చేశాడంటే ధ్వజించేసేసాడు. తండ్రిగా, అయ్యా మీరు నాకు ₹1,00,00,000 ఇవ్వాల్సిన పని లేదు, ఐ డోంట్ వాంట్ కాంపన్సేట్, ఆ మనీ నాకు వద్దని తీసుకురా, వద్దన్నాడు. నాకు వద్దన్నాడు ₹1,00,00,000. ₹1,00,00,000 నాకు. ఇంకేమన్నాడు ఆయన? 3 విషయాలు చేశాడు. నంబర్ 1, నాకు ₹1,00,00,000 పరిహారము నాకు. నంబర్ 2, ఆయన పోలీస్ ఆఫీసర్. ఎవరైనా పోలీస్ ఆఫీసర్. పోలీస్ ఆఫీసర్ అయ్యుండి నా కొడుకుని నేను సరిగా పెంచలేకపోయాను, అందుకని నేను ఈ జాబ్కి అనర్హుడని 27 సంవత్సరాలు జాబ్ చేసి ఆ జాబ్ ఏం చేశాడు? వదిలేసేసాడు. నేను ఫెయిల్ అయ్యాను, నా కొడుకుని పెంచడంలో నేను ఫెయిల్ అయిపోయాను అని బాధపడి తను చేసినటువంటి ఉద్యోగాన్ని మొత్తాన్ని వదిలేసుకున్నాడు. 3వ విషయం ఏం చేశాడంటే వీడికి నాకు ఎటువంటి సంబంధము లేదని తెప్పేసుకున్నాడు. బంధాలు తెప్పేసేసుకున్నాడు. వీడిని పబ్లిక్గా మీరు ఉరిదీయండి అని సొంత తండ్రి చెప్పాడు. పిల్లరా, ఎంతమంది తల్లిదండ్రులు మీ పిల్లల్ని సరి చేసుకుంటారో ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి ఆలోచన. తన కొడుకుని సరిగా పెంచలేకపోయేసరికి నేను ఈ పోలీస్ జాబ్ చేయడం వేస్ట్ అనుకొని ఆ జాబును త్వజించుకున్నాడు. ఇచ్చి రిజైన్ చేసి పనిచేశాడు. నేను నా కొడుకుని సరిగా పెంచలేకపోయాను, దానికి నేను చింతిస్తున్నానని ఆ జాబుని వదిలేసుకున్నాను. ₹1,00,00,000 ఇస్తామయ్యా అంటే నా బొద్దు ఈ ₹1,00,00,000 కొడుకుని తీసుకెళ్లి జైల్లో వేసి వీడిని పబ్లిక్గా ఏం చేయాలి? ఉరిదీయమన్నాడు సొంత తండ్రి. చూడండి ఒక్కసారి ఇలాగా జ్ఞాపకం చేసి మరి ఎంతగానో మరి ఈ రకంగా. అట్లాగే సొలొమోను ఏం చేశాడు? ఇష్టానుసారంగా తిరిగాడు. బైబిల్లో సొలొమోను ఏం చేశాడు? ఇష్టానుసారంగా తిరిగి ఏమయ్యాడంటే అక్కల్పేట. ఇష్టం వచ్చినట్లు తిరిగి బుద్ధి వచ్చిన తర్వాత సామెతలు, ప్రసంగి, ఇంకా పరమగీతం, ఈ 3 పుస్తకాలు దేవుడు తన చేత రాయించాడు. సామెతలు, ప్రసంగి, పరమగీతం. ఏం చెప్పాడంటే ఏమంటాడు? ప్రసంగి 12వ అధ్యాయం 11వ వచనం. ప్రసంగి 12వ అధ్యాయం 11వ వచనం ఏముందంటే ఇదా తొందరగా ప్రసంగి ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుండవలెను. మానవ కోటికి ఇదే ఇది. ఓ ప్రియులారా, జ్ఞాపకం చేసుకో. ఆయన ఇష్టానుసారంగా తిరిగాడు, సాధించింది ఏమీ లేక, అయ్యా నేను ఎన్నో చేశాను, కానీ తేలిన ఫలితార్థం ఇదే. ఏమిటంటే ఈ ఫలితార్థము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుండవలెను. మానవ కోటికి ఇదే ఇది. మనమందరం ఏం చేయాలి? దేవుని యందు ఎంతమందికి భయభక్తులు మీకు చేతులు ఎత్తాను. నిజంగా భయభక్తులు ఉన్నవారు ఎట్లా జీవిస్తారో అట్లాగే జీవించండి.
ఇష్టానుసారంగా జీవించకండి అని ప్రభు నామములో మీకు మనవి చేయొచ్చు. ఏదో వేషం వేసినట్టు కాదు, మనుషుల ముందు ఒకే వేషం వేయాలి, ఆ వేషంతో ఉండాలి. రంగులు మారుస్తున్న ఊసర వలిలాగా మనము ఉండకూడదని ప్రభు నామములో మీకు మనవి చేయించున్నాను. ఓ యవ్వనుడా, 9వ వచనం, 11:9 అక్కడే ఓ యవ్వనుడా, నీ యవ్వనమందు సంతోషపడుము, నీ హృదయం సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటి బట్టి అద్దుగో ఏం చేస్తారంటే దేవుడు తీర్పులోనికి తీసుకొస్తాడు. తీర్పులోనికి తెచ్చును కనుక తెచ్చునని జ్ఞాపకం ఉంచుకున్నాము. హల్లెలూయా. అట్లాగే 14వ వచనం, 12వ వచనం, 12వ అధ్యాయం, గూఢమైన ప్రతి అంశమును గురించి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి గుర్తుపెట్టుకోవాలి. మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి నువ్వు మంచి చేస్తే యూ విల్ బి బ్లెస్డ్, నువ్వు బ్లెస్ అయిపోతావు. చెడు చేస్తే నిన్ను దేవుడు శిక్షిస్తాడు. ఇక అదే గుర్తు. చెడు చేస్తే ఏమైపోతావు? శిక్ష వచ్చేసి. మంచి చేస్తే ఏమొచ్చింది? మేలులు వస్తాయి అనేది జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఉన్నాడు యెషయా 40వ అధ్యాయం 31వ వచనం. యెషయా 40వ అధ్యాయం 31వ వచనం, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. పక్షిరాజు వలె రెక్కల చాపి పైకి ఎగురు, అలేక పరిగెత్తుదురు, సోమశిలక నడిచిపోదు. ఇలా మనమందరం ఎవరి కోసం ఎదురు చూడాలి? అది ఎవరి కోసం ఎదురు చూద్దాం? దేవుడి కొరకు ఎదురు చూడాలి. ఆమేన్. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. పక్షిరాజుల వలె రెక్కల చాపి పైకి ఎగురుదురు, అలేక పరిగెత్తుదురు, సొమ్మశిలక నడిచిపోవుదురు. దాని పైన ఏముంది చూడండి, 30వ బాలురు సొమ్మశిలుదురు, అలయుదురు, యవ్వనస్తులు తప్పక తొట్టిల్లుదురు. కానీ ఎవరి కోసం చూడాలి మనము? ఓ ప్రియమైనటువంటి బిడ్డలారా, మీరు భద్రం చేసుకోవాలి. మన యొక్క నీతిని మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి. ఎవరి బిడ్డలు కాపాడుకోవాలి. దేవుడు వివాహం చేసిన తర్వాత మీరు సంతోషంగా జీవించాలంటే ఇప్పటి నుంచే మీరు మీ యొక్క ఏజ్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. లేకపోతే స్పాయిల్ అయిపోతారనేది జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలను జ్ఞాపకం చేసుకోండి. మరి ఈ రకంగా ఉండాలని హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4, 5, 6 వచనాలు చూసారా? ఒకసారి వెలిగింపబడి ఒకసారి దేవుని యందు తీపి చూసి రుచి చూసి ఏమైపోయారు వీళ్ళు? చదువు. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన పరిశుద్ధాత్మలో పాలివారై మరలా మనం సిలువ వేయించున్నాం. బాహాటంగా మనం దేవుని ఏం చేస్తున్నామండి? అవమానపరుస్తున్నాం. నువ్వు బాప్తిసం తీసుకున్నావు, దేవుని బిడ్డని పేరు పెట్టుకొని మరలా ఏం చేస్తున్నారంటే ఈ లోకంలో పడి తిరుగుతున్నారు జనాలు. అటువంటి వారు మరలా సిలువ వేస్తున్నారు ప్రభువుని, మరలా దేవుడిని గుద్దుతున్నారు అన్నమాట. చూడండి,
ఒకసారి వెలిగింపబడి ఒకసారి బాగా దేవుడని పూజ చేసి ప్రార్థన చేసి బాగా రుచి చూసి తర్వాత ఏమైంది? తప్పిపోయావు. నువ్వు మరలా సిలువేస్తున్నావు. గుర్తుపెట్టుకో. దేవుడు చెప్పింది చేయకుండా నువ్వు ఇష్టానుసారంగా తిరుగుతుంటే నువ్వు మరలా ఆయన ఏం చేసినట్టు? సిలువ వేసినట్టు. మార్పు రాదా? రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యంలో రాబోయే సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానిస్తారు. ఎందుకంటే నామకార్థపు జీవితము జీవించకండి. జీవిస్తే ప్రభువులో జీవించండి, లేకపోతే దూరం ఉండండి. బాహాటంగా సిలువేస్తున్నాం మనము. ఆయన మాట పెట్టలేదంటే మనం బాహాటంగా ఆయన సిలువేస్తున్నాం. ఈ రోజుల్లో గద్దిస్తే ఎవరు ఒంట్లో వెళ్ళిపోతున్నారు. దీవెనలు అద్భుత కార్యాలు చెప్తే పరిగెత్తిపోతారు జనాలు. అద్భుత కార్యాలు దీని అసలు ఏమీ నది. ముందు నువ్వు సరిగా ఉంటేనే నీకు దీవెనలు వస్తాయనేది గుర్తుపెట్టుకోవాలి. నువ్వు సరిగా లేకుండా నీకు ఎట్లా పుడతారు పిల్లలు? నువ్వు సరిగా లేకుండా నీకు ఎట్లా స్వస్థత వచ్చింది? నువ్వు సరిగా లేకుండా నువ్వు ఎట్లా దీవించబడతావు? మారు మనసు లేకుండా, పశ్చాత్తాపం లేకుండా నీకు బ్లెస్సింగ్స్ ఎలా వస్తాయి? గుర్తుపెట్టుకోవాలి. ప్రభు అంటే మారు మనసు, ప్రభు అంటే పశ్చాత్తాపము. ఇవి లేకుండా మనకి బ్లెస్సింగ్స్ ఎలా వస్తాయని మనం అనుకుంటాం అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఒకసారి వెలిగింపబడి మరలా ఈ లోకం తట్టు తిరిగితే మరలా నువ్వేం చేస్తున్నావు? సిలువేస్తున్నావు. దేవుణ్ణి, ప్రభువుని మరలా సిలువేస్తున్నావు అనేది జ్ఞాపకం చేసుకోవాలి. కనుక మారు మనసు పొందినటువంటి వారిని మరలా నూతనపరచుట ఇక అసాధ్యము. యూట్యూబ్లో కొంతమంది ఉన్నారు, 20 సంవత్సరాలు సేవ చేసేంత సత్యబాబు అంటే విశాఖపట్నం సత్యబాబు 20 సంవత్సరాలు పాస్టర్గా చేసి ఏమైపోయిందంటే మరలా వెనక్కి వెళ్ళిపోయాడు. సత్యబాబు అంటే ఆయన పేరు. ఎక్స్ ప్రవీణ్. ఇంకొక స్త్రీ ఇస్తే వీళ్ళు ఇదంతా బూతు పుస్తకము అంటారు. ఏమంటారు? ఇది ఏంటంట? బూతు పుస్తకం. నేను అధైర్యపడటంలో మీరేమనుకుంటారని చెప్పడానికి. ఇది అంతా ఒక బూతు పుస్తకం అని వాళ్ళు ఏం చేశారు? క్రిస్టియానిటీని వదిలిపెట్టి వెళ్ళిపోయి టీవీలో కూర్చొని డిబేట్లు పెడుతున్నారు. జ్ఞాపకం చేసుకుని అంటే వాళ్ళు గ్రహించుకున్నది ఇన్ని సంవత్సరాలు దేవుడి ప్రేమను గ్రహించుకోలేదు, దేవుడి త్యాగాన్ని గ్రహించుకోవాలి. అందుకని ఏమైపోయిందంటూ కొట్టుకుపోయారు. వాళ్ళు ఎందుకు వచ్చారంటే ఏదో ఆశించి వస్తారు. అది దొరకనప్పుడు మళ్ళా తిరిగి వెళ్ళిపోతారు. నువ్వు ఏం ఆశించి వచ్చావో ఒక్కసారి నువ్వు పరిశీలన చేసుకోవాలి. హల్లెలూయా. నా పాపాలు క్షమించి ఆ ప్రభు నన్ను రక్షించుకున్నాడు, ఆ రక్షణే నా పని. నేను ఆ తీర్మానంలో ఉండాలని ప్రభు నామములో నీకు మనవించు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది బూతు పుస్తకం అంటే ఇది పరిశుద్ధ గ్రంథం. ఇదేమంటారు దీన్ని? ఏమని రాయబడింది ఇక్కడ? పరిశుద్ధ గ్రంథము. ఏ గ్రంథాల మీద ఈ మాట ఉండదు, ఒక్క బైబిల్ మీదే ఉంటుంది. హల్లెలూయా. దీనిలో బూతులు ఉన్నాయంటే నీకు నాకు తెలియాలని దేవుడు రచించి ఇచ్చాడు. నేను తెలుసుకొని ఈ ప్రకారంగా జీవిస్తే ఈ శిక్ష దయా నువ్వు ఆ ప్రకారంగా జీవించొద్దు, నువ్వు తెలుసుకొని దానికి దూరంగా ఉండాలని దేవుడు దీనిలో కొన్ని బూతులు ఉన్నాయి. లేదంటున్నా ఆ ప్రకారంగా నువ్వు నడవద్దు, నువ్వు నమ్మకం పెట్టు, ఏం చెప్పినట్టు నువ్వు నడుచుకో అని తెలియజేయడానికి దేవుడు కొన్ని మాటలు దీనిలో
కానీ వాళ్ళ గ్రంథాల్లో దేవుళ్ళే బూతులు. అది మర్చిపోయారు, అది గ్రహించుకోవట్లా. ఇక్కడ మనుషులు చేసిన తప్పులు ఇవి. ఈ గ్రంథంలో ఎవరు చేసిన తప్పులు? మనుషులు చేసిన తప్పులు. మనుషులు తప్పులు చేస్తారండి, మనుషులు పాపాలు చేస్తారు. కానీ దేవుడు తప్పు ఏం లేదు దీనిలో. హల్లెలూయా. అందుకనే ఇది పరిశుద్ధ గ్రంథము. ఆమేన్. పరిశుద్ధ గ్రంథము అనేది జ్ఞాపకం చేసుకోవాలి. ఒకసారి వెలిగింపబడి కొన్నిసార్లు ప్రార్థనకు వచ్చి తర్వాత మన ఈ లోకంలోకి వెళితే మంచిది కాదని ప్రభు నామములో మీకు మనవి చేయించుకున్నాం. ఒకడు ఏం చేశాడు? గారడి సీమోను ఉన్నాడు. అపోస్తలుల కార్యంలో ఫిలిప్పు గారు చేస్తున్న అద్భుత కార్యాలు చూసి ఈయన కూడా నమ్మాడు. ఎవరైనా? గారడి సీమోను. ఈయన కూడా నమ్మి దొంగ బ్రతుకుతుంటే పేతురు యోహాను వచ్చి గద్దిస్తాడు. ఎన్నో అధ్యాయము? యోహాను సువార్త అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము. చూడమ్మా. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 9వ వచనం చదువు. చెప్పుకొనుచు ఇతడే చెప్పుకోవచ్చు. దేవుని రాజ్యమును గూర్చి, యేసుక్రీస్తు నామమును గూర్చి చూడండి. కానీ బాప్తిసం తీసుకున్నాడు, కానీ మారు మనసు ఉందా? లేదు. ఇప్పుడు అనేక అట్లాగే చేస్తున్నారు. మారు మనసు లేదు, పశ్చాత్తాపం లేకుండా బాప్తిసం తీసుకుంటారు. మళ్ళా ఈ లోకంలో కలిసిపోతున్నారు. ఈ సీమోను ఏం చేశాడంటే తర్వాత ఈ చదువమ్మా 20వ వచనం. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వారిని సంపాదించుకుందునని తలంచుకున్నందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి నీ చెడుతనము మానుకొని మారు మనసు నుండి ప్రభువుని వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును. నీవు ఘోరమైన దుష్టత్వంలోను దుర్నీతి బంధకంలోను ఉన్నట్లు నాకు కనపడుచున్నదని చెప్పాను. ప్రియులారా, చూసారా? ఇట్లా ఉంటాయి అన్నమాట పరిస్థితులు. ఇట్లాంటి వారి ద్వారా మన ప్రభుకి ఏమొస్తుందంటే బ్యాడ్ నేమ్ వస్తుంది. బ్యాడ్ నేమ్ వస్తుంది అన్నమాట. జ్ఞాపకం చేసుకో.